రాత్రి 11 గంటల సమయం. చుట్టూ చిక్కటి చీకటి కమ్ముకొనుంది. భయంకరమైన నిశ్శబ్దం వాతావరణానికి భయపు రంగును పులుముతోంది. సరిగ్గా అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు బాలానగర్కు దారితీసే జీటీ రోడ్ గుండా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నారు. వారి మాటలు తప్ప మరెలాంటి అలికిడి లేదు. ఇద్దరూ జీటీ రోడ్ టర్నింగ్ సమీపించారు. రోడ్డు పక్కన 2 కిలోమీటర్ రాయి దిష్టిబొమ్మలా నించుని ఉంది. హఠాత్తుగా వారిద్దరిలో ఓ వ్యక్తి మెరుపులా కదిలాడు. బొడ్లో దాచుకున్న కత్తిని సర్రున లాగి పక్కనే నడుస్తున్న వ్యక్తి మీదికి దూకాడు. మరుక్షణం నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ కెవ్వుమని కేక వినిపించింది. పట్టలోకి దింపిన కత్తిని బయటకు లాగి ఆ వ్యక్తి 7-8 సార్లు పొడుస్తూ ఉండిపోయాడు. గాయపడిన వ్యక్తి బాధతో మెలికలు తిరుగుతూ కిందపడి గిలగిలా తన్నుకున్నాడు. కాసేపటికి అతని శరీరం రక్తపు మడుగులో నిర్జీవంగా మిగిలిపోయింది. ఆ తర్వాత రక్తసిక్తమైన కత్తిని మృతుడి దుస్తులకే తుడిచి కత్తిని బొడ్లో దోపుకున్నాడు. మృత శరీరాన్ని బరబరా ఈడ్చుకుంటూ వెళ్ళి కొత్తగా తవ్విన గోతిలో తోశాడు. గోతిని మట్టితో పూడ్చేశాడు. హాయిగా ఓ నిట్టూర్పు విడిచి అక్కడ్నుంచి చీకట్లో కలిసిపోయాడు. సమయం రాత్రి 12 గంటలైంది. మీర్జాపూర్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ మిశ్రా డ్యూటీలో ఉన్నాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి హడావిడిగా పోలీస్ స్టేషన్లోకి వచ్చాడు. అతని ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. సార్, జీటీ రోడ్ టర్నింగ్లో ఓ హత్య జరిగింది. నా కళ్ళారా చూశాను. హంతకుడిని నేను గుర్తుపట్టగలను అన్నాడు. సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ మిశ్రా ఆ వ్యక్తిని కూర్చోబెట్టి అన్ని వివరాలు రాబట్టాడు. ఆలస్యం చేయకుండా తన సిబ్బందిని వెంటబెట్టుకొని ఘటనా స్థలానికి చేరుకున్నాడు. గోతిలో కప్పిపెట్టిన శవాన్ని బయటకు తీయించాడు. చుట్టుపక్కల ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. తర్వాత జీపులో బాలానగర్కు దగ్గర్లోని కోంక్యా గ్రామానికి బయలుదేరాడు. ఆ ఇంటి ముందు పోలీస్ జీప్ ఆగగానే వేణు కంగారు పడిపోయాడు. పోలీసులు జరిపిన సోదాలో హత్యకు వాడిన కత్తి, రక్తపు మరకలున్న దుస్తులు దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకున్న సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ మిశ్రా వేణును అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చాడు. పోలీసుల దర్యాప్తులో వేణు తానే హత్య చేసినట్టు అంగీకరించాడు. ఇంతకీ వేణు ఎందుకు హత్య చేశాడు? హంతకుడికి హతుడికి మధ్యన ఏం జరిగింది? హత్యకు దారితీసిన పరిస్థితులు ఏంటి? వేణు భార్య 3 నెలల క్రితం హఠాత్తుగా జబ్బుపడి మరణించింది. భార్య మరణంతో వేణు కుంగిపోయాడు. తల్లిదండ్రులు అతన్ని మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎన్నో విధాలు నచ్చచెప్పారు. అతను వినలేదు. ఓ రోజు తండ్రి సహదేవ్, బాబూ, నీకు మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. వద్దు, నాకిష్టం లేదు అన్నాడు వేణు. నీకింకా వయసుంది. జీవితాంతం ఒంటరిగా గడపడం చాలా కష్టం. వివాహం వల్ల నీ జీవితం ఒక దారిన పడుతుంది. పైగా నీ పిల్లలకు తల్లి ప్రేమ దొరుకుతుంది. నాన్న చెప్పినట్టు విను అంది తల్లి. అమ్మా, 7 ఏళ్ల దాంపత్య జీవితం అనుభవించాను. నాకింకే కోరికలు లేవు. మిగిలిన జీవితాన్ని నా పిల్లల్ని చూసుకొని గడిపేయగలను. తమ్ముడికి పెళ్లి వయసు వచ్చింది. వాడికి పెళ్లి చేయండి. వాడి భార్య నా పిల్లలకు పిన్ని అవుతుంది కదా. పిన్ని అంటే తల్లితో సమానమే కదా అన్నాడు వేణు. ఎంత చెప్పినా రెండో పెళ్లికి అంగీకరించలేదు. పైగా తమ్ముడికే పెళ్లి చేయమని ఒత్తిడి చేశాడు. దాంతో సహదేవ్ రెండవ కుమారుడు రవీంద్ర వివాహం పొరుగురులోని రాణితో జరిగింది. రవీంద్ర డిగ్రీ పూర్తి చేశాడు. ఉద్యోగం వచ్చే వరకు పెళ్లి చేసుకోకూడదనుకున్నాడు. అయితే తల్లిదండ్రులు, అన్న బలవంతం చేయడంతో పెళ్లికి తలవంచాడు. పైగా రాణి చదువుకున్నదే కాక అందగత్తె కూడా. ఆమెను చూసిన తర్వాత అతడు పెళ్లికి ఆనందంగా తలూపాడు. పెళ్ళయింది. రాణి అత్తవారింట కాలు పెట్టింది. ఆ రోజు మొదటి రాత్రి. రాణి గంపెడు ఆశలతో, కోటి కోరికలతో శోభనం గదిలోకి అడుగుపెట్టింది. అప్సరసల గదిలో కాలుపెట్టిన రాణిని చూసి మురిసిపోతూ ఆమెను దగ్గరికి తీసుకున్నాడు రవీంద్ర. ఆమెతో పాటు పక్క మీదికి ఒరిగిన అతను కొద్ది క్షణాలు గడిచాయో లేదో రాణి నుంచి వేరై పక్కకు తిరిగి పడుకున్నాడు. మధుర స్వప్న లోకంలోకి అడుగుపెట్టబోతూ హఠాత్తుగా కిందికి తోసినట్టు ఉలిక్కిపడి రాను కళ్ళు తెరిచి చూసింది. పక్కకు తిరిగి పడుకున్న భర్త కనిపించాడు. ఏం చేయాలో తోచలేదు. సిగ్గు, కోపం, అసహనం, బాధ అన్నీ కలగలిపిన భావాలతో పక్కకు తిరిగి పడుకుంది.
పెళ్ళయి 10 రోజులైనా భర్తతో జీవితం ఆమెకు నిరుత్సాహంగానే ఉంది. తీరని కోరికలతో ఆమె మనసంతా అసంతృప్తితో నిండిపోయింది. అదే సమయంలో రవీంద్రకు పట్టణంలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం దొరికింది. అక్కడ ఇల్లు చూసుకొని భార్యను తీసుకెళ్లాలనుకున్నాడు. అయితే కొత్త కోడలు కొన్నాళ్ళు ఇంట్లో ఉండాలని తల్లి పట్టుబట్టడంతో రవీంద్ర మౌనం వహించాడు. పట్టణంలో ఓ గదిలో ఉంటూ ఆదివారాలు మాత్రం ఇంటికి వచ్చేవాడు. రాణి భర్త కోసం ఎంతో ఆశతో ఎదురుచూసేది. అయితే ఆమెను దగ్గరకు తీసుకున్న కొద్ది క్షణాల్లోనే రవీంద్ర చల్లబడిపోయేవాడు. ఆమె కోరికలతో నిమిత్తం లేదన్నట్టు నిద్రలోకి జారిపోయేవాడు. రాణి మాత్రం కోరికలతో ఊగిపోతూ రాత్రంతా నిద్ర లేకుండా పక్క మీద దొర్లేది. అలాంటి సమయంలో ఒకరోజు రాణి కళ్ళు వేణు మీద పడ్డాయి. భార్య పోయి 3 నెలలైనా ఇంకా మామూలు స్థితికి రాని వేణుకు భార్య పట్ల ఉన్న ప్రేమకు ఆమె ఆశ్చర్యపోయేది. అలాంటి ప్రేమ తనకు కావాలనిపించేది. బలంగా, పొడుగ్గా ఉన్న వేణును చూస్తే ఆమె గుండెలో కలవరం కలిగేది. కళ్ళార్పకుండా అతన్నే చూస్తూ ఉండిపోయేది. వేణుకి కూడా రాత్రయ్యేసరికి ఒంటరిగా గడపటం దుర్భరంగా అనిపించేది. రెండో పెళ్లి చేసుకోకుండా తప్పు చేయలేదు కదా అనిపించేది. అలాంటి స్థితిలో ఇంట్లో కళ్ళ ముందే తిరుగుతున్న రాణి అతడి నిగ్రహానికి పరీక్షగా నిలిచింది. ఓ రోజు ఇంట్లో రాణి ఒక్కతే ఉంది. మంచం మీద పడుకొని ఏదో పత్రిక చదువుకుంటూ ఉంది. వయ్యారంగా పడుకొని ఉన్న ఆమె ఒంటి మీద పైట తొలగిపోయి ఉంది. అదే సమయంలో వేణు ఆ గది ముందు నుంచి వెళుతూ గదిలోకి తొంగి చూసి మంత్రముగ్ధుడిలా ఆగిపోయాడు. పిటపిటలాడే యవ్వన భారాలతో, కళ్ళు తిప్పుకోలేనంత సౌందర్యంతో ఆకర్షణీయంగా ఉన్న రాణి మంచం మీద వయ్యారంగా పడుకొని ఉంది. వేణు గుండె జల్లుమంది. 3 నెలలుగా అణిచిపెట్టుకున్న కోరికలు అణువణువులోంచి తన్నుకు వచ్చాయి. ఆపలేని తమకంతో మంచం వైపు నడిచాడు. అతని రాకను గమనించిన రాణి ఒకింత కంగారు, ఒకింత ఆనందంతో లేచి నిల్చుంది. వేణు గబాలున ఆమెను దగ్గరకు లాక్కొని కౌగిలించుకున్నాడు. అతడి బలమైన కౌగిలిలో నలిగిపోతూ బావా, అత్తయ్య వాళ్ళు అంటూ ఏదో చెప్పబోయింది. ఇంట్లో ఎవరూ లేరు అంటూ వేణు ఆమె పెదవులను తన పెదాలతో మూశాడు. రాణి కళ్ళు పరవశంతో మూసుకుపోయాయి. ఆమె ఒళ్ళంతా కోరికలతో వేడెక్కింది. వేణు ఆమెను నెమ్మదిగా మంచం మీద పడుకోబెట్టాడు. ఎన్నాళ్లుగానో కోరికతో రగిలిపోతున్న రాణి అతడికి పూర్తిగా సహకరించింది. వేణు పులిలా ఆమెను ఆక్రమించాడు. ఆ తర్వాత రాణి, వేణు వీలు దొరికినప్పుడల్లా కలుసుకుని తమ కోరికలు తీర్చుకునేవారు. రవీంద్రతో పొందలేని సుఖాన్ని వేణు ద్వారా పొందుతుండడంతో రాణి వేణు పట్ల పిచ్చి అభిమానాన్ని పెంచుకుంది. సమయం దొరకగానే ఇద్దరూ గదిలో దూరి తలుపులు మూసుకునేవారు. ఆదివారాలు రవీంద్ర వచ్చినప్పుడు మాత్రం ఏమీ తెలియని అమాయకుల్లా ప్రవర్తించేవాళ్ళు. తల్లిదండ్రులు కూడా కోతల కాలం కావడంతో పొలంలోనే ఇంటిలోనే ఉంటున్నారు. దాంతో వేణు రాణిల సంబంధానికి ఎలాంటి అడ్డు లేకుండా పోయింది. ఓ రోజు రవీంద్ర హఠాత్తుగా ఇంటికి వచ్చాడు. ఇంటి తలుపులు లోపల నుంచి గడియ పెట్టబడి ఉన్నాయి. భార్యను ఆట పట్టించాలని మెల్లగా కిటికీ దగ్గరికి వెళ్ళి తొంగి చూశాడు. అంతే. లోపల రాణి వేణులను చూడకూడని స్థితిలో చూసి కొయ్యబారిపోయాడు. మరుక్షణం కోపంతో వణికిపోయాడు. పిచ్చివాడిలా తలుపులు దబదబా బాదాడు. రాణి, వేణు ఇద్దరూ ఉలిక్కిపడి లేచారు. రాణి దుస్తులు సర్దుకొని తలుపులు తెరుచుకొని బయటకు వచ్చింది. వేణు వెనుక తలుపుల గుండా బయటకు వెళ్ళిపోయాడు. గుమ్మంలో రవీంద్రను చూసిన రాణి నిర్ఘాంతపోయింది. రవీంద్ర రాణిని చితకబాదాడు. నా సోదరుడితో సంబంధం పెట్టుకోవడానికి సిగ్గులేదా అన్నాడు. రాణి తిరగబడింది. అందుకు కారణం నువ్వే అంది. రవీంద్ర బెల్టుతో రాణిని ఇష్టం వచ్చినట్లు బాదాడు. బయటికి వెళ్ళిన వేణు ఆ రోజు ఇంటికి రాలేదు. మరుసటి రోజు రవీంద్ర పట్టణానికి వెళ్తూ ఇంకోసారి ఇలాంటి పని చేశావంటే చంపేస్తాను. పట్టణంలో ఇల్లు చూసి వచ్చే ఆదివారం నిన్ను తీసుకుని వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు వేణు ఇంటికి తిరిగొచ్చాడు. అతన్ని చూడగానే రాణి ఏడుస్తూ తన ఒంటి మీది గాయాలను చూపించింది. అవి చూసి వేణు కోపంతో ఊగిపోయాడు. ఆ రోజంతా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. తమ గ్రామానికి దగ్గరలో ఉన్న బాలానగర్ దారిలోని జీటీ రోడ్లో 2 కిలోమీటర్ రాయికి కొద్ది దూరంలో 4 అడుగుల గొయ్యి తవ్వాడు. ఆదివారం రాణి వచ్చింది.
రవీంద్ర ఇంటికి వచ్చాడు. తమ్ముణ్ణి చూసి తల వంచుకున్నాడు వేణు. చేసిన తప్పుకు అన్న సిగ్గుపడుతున్నాడని రవీంద్ర అనుకున్నాడు. ఆ రాత్రి భోజనాల తర్వాత వేణు తన తప్పును క్షమించమని కన్నీరుతో క్షమాపణలు చెప్పుకున్నాడు. దాంతో రవీంద్ర కరిగిపోయాడు. కొద్దిసేపు అవి ఇవి మాట్లాడుకున్నాక, నువ్వు రాగానే నిన్ను అమ్మ నాన్న తీసుకురమ్మన్నారు. ఏదో అర్జెంటుగా మాట్లాడాలట అని చెప్పాడు వేణు. ఏమాత్రం అనుమానించకుండా అన్న వెంట బయలుదేరాడు రవీంద్ర. వేణు తమ్మునితో మాట్లాడుతూ అతన్ని జీటీ రోడ్ వైపు తీసుకెళ్లాడు. 2 కిలోమీటర్ రాయి కనిపించగానే బొడ్లో దోపుకున్న కత్తిని తీసి తమ్ముడి పొట్టలోకి వేగంగా దింపాడు. రవీంద్ర పరిసరాలు దద్దరిల్లేలా కేక పెట్టాడు. తమ్ముడి కేకలు ఆగిపోయేదాకా పొడుస్తూనే ఉన్నాడు. చివరికి రవీంద్ర కిందపడి గిలగిలా తన్నుకొని ప్రాణాలు వదిలాడు. అలా రవీంద్ర హత్య జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ మిశ్రా వేణుపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచాడు. ప్రస్తుతం వేణు జైలు ఊచలు లెక్క పెడుతున్నాడు.